ఉన్నవాడు ఎవడైనా సరే, కడుపుకి అన్నం తినే ఎదవ ఎవడైనా సరే రాజకీయం చేయాలని చెప్పి చూస్తాడా? ఎవ్వరు చూడరు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వీళ్ళు వేసిన పోస్ట్ ఇది. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. విశాఖలో చితకబాది చంపేసిన స్కూల్ టీచర్. చితకబాది చంపేసిన స్కూల్ టీచర్ అంట. వన్ టౌన్ లిటిల్ గార్డెన్ స్కూల్లో చిన్న తప్పునకి ఇష్టారీతిన కొట్టిన టీచర్ దెబ్బలు తాళలేక అస్వస్థకు గురై మృతి చెంది. రాష్ట్రంలో అధ్వానంగా మారిన విద్యా వ్యవస్థకు ఇంతకంటే సాక్ష్యం కావాలా నారా లోకేష్ అని చెప్పేసి అని నారా లోకేష్ గారిని మెన్షన్ చేస్తూ ఈ లోఫర్ ఎదవ వేసిన పోస్ట్ ఇది. మరి ఎదవ అన్నం తింటున్నాడా గడి తింటున్నాడా నాకైతే అర్థం కావట్లేదు. మనుషులేని మీరు అసలు టీచర్ కొట్టిన దెబ్బలకు తాళలేక చితకబాదిన ఏం పదాలు అయ్యి అసలు సీసీటీవీ ఫుటేజ్ మీరు చూసి మాట్లాడుతున్నారా చూడకుండా మాట్లాడుతున్నారా? ఇంత లోఫర్ ఎదవలు అని చెప్పేసి మేము ముందు నుంచి చెప్పేది. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ ఎదవలకి శవం కనబడితే గద్దల్లా వాలిపోతారో ఏదో రకంగా రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తారని చెప్పేసి. ఎక్కడ ఎవరు చనిపోయినా ఇదే రాజకీయం చేయాలనే ప్రయత్నిస్తారు. ఇంకా సంతోషం ఏంటంటే ఆ బాలుడి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు చేసే నీచ రాజకీయాలకి లొంగలేదు. కానీ లేదంటే ఆ తల్లిదండ్రులను తీసుకొచ్చి మీడియా ముందు నించోబెట్టి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించి ప్రభుత్వం పైన విమర్శలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. అంత ఎదవలేలో మనం రీసెంట్గా కూడా చూస్తున్నాం కదా, ఎవరు చనిపోయినా సరే ప్రభుత్వం పైన తోసేసి ప్రభుత్వం పైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ఎదవ చెప్పినట్టు కనీసం ఉండాలి కదా, చితకబాదినట్టు లేదంటే దెబ్బల తాళలేక చనిపోయినట్టు మనకు కనిపించాలి కదా సీసీటీవీ ఫుటేజ్లో. అందుకే చెప్పేది శవ రాజకీయాలు చేయమాకంటారా, మనకు ఆల్రెడీ 11 వచ్చినాయి, మన బతికేలా తగలడింది అంటే మనం ఇంకా అదే శవ రాజకీయాలు అవే పట్టుకొని వాటిని వేలాడుతూ ఉంటే జనం మీ మొఖాన తుప్పుకు మూసేస్తారు. ఇది వర్కౌట్ అవ్వాలి. ఈ విశాఖపట్నం ఈ సంఘటన వర్కౌట్ అవ్వకపోయేసరికి ఈ రాజమండ్రి మెడికో సంఘటన ఏదైతే ఉందో ప్రియాంక ఆమె చనిపోయింది కదా, వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చారు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి చేత కల్పించి వాళ్ళ చేత అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించారు. ఇంకా అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదేమో. కనీసం ఎవరైతే చనిపోయిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజకీయంగా వాడుకోవడం అంటే మాకు అర్థం కావట్లేదు. ఏదైనా శాతనైతే మీకు ఏమైనా చెయ్యాలనుకుంటే ఒక 5 లక్షలు ఎంతో ఆర్థిక సహాయం చేయండి, లేదంటే ఒక 10 లక్షలు ఇవ్వండి మీ పార్టీ తరపు నుంచి. మేమేం చంపేస్తుందని వదిలేస్తారో లేదంటే వదిలేమని ఎవ్వడం మాట్లాడట్లా. వాళ్ళు ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు, అది ఆల్రెడీ కేసు నడుస్తుంది. వదిలేస్తే మనం బాధపడిపోవాలి. వాళ్ళ పైన సెక్షన్లు పెట్టలేదండి, వాళ్ళ పైన కేసులు నమోదు చేయలేదండి, వాళ్ళని వదిలేసారని చెప్పేసి వదిలేస్తే మనం బాధపడాలి. సంఘటన జరిగిన తర్వాత ఏం వదిలేదు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇది ప్రమాదం కాదు, ఇది ఇంటెన్షనల్గా చేసినట్టు కనబడుతుందని చెప్పేసి దానికి తగ్గట్టుగా సెక్షన్లో పెట్టారు, లోపలేసారు. అది ఇప్పట్లో తేలే వ్యవహారం ఏమీ కాదు, తేలుతూ ఉంటుంది, అది నడుస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఏ కేసు అయినా కానీ ఇమీడియట్గా తేలిపోద్దా? ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను నీకు, సిద్ధిరాప్పలరాజు కేసు ఉంది. ఆ కేసులో సిద్ధిరాప్పలరాజు కొడుకు నేరస్తుడు అంటే ప్రమాదమే, యాక్సిడెంట్ చేసాడు. దానివల్ల దానయ్య అనే గొర్రెల కాపురి చనిపోయాడు. ఆ కేసును తారుమారు చేయడానికి సిద్ధిరాప్పలరాజు చేయని ప్రయత్నం అంటూ లేదు, అన్ని ప్రయత్నాలు చేశాడు. మరి నువ్వు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ప్రమాదం అనుకోని సంఘటన యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఎలా మాట్లాడు? నువ్వు బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఇవాళ సిద్ధిరాప్పలరాజు బెయిల్ మీద బయటికి రాలేదా? వాళ్ళ కొడుకు బెయిల్ మీద బయటికి రాలేదా? వచ్చాడా లేదా? అంటే మన పార్టీ నాయకులు ఎవరైనా గుర్తు చంపేస్తానేమో ఒకలాగనా? ఇక్కడ ప్రమాదవశం అని చెప్పేసి నేను అనం. కానీ ఆ మాల్ ఘటన ఏదైతే ఉందో అది కొద్దిగా ఇంటెన్షనల్గా చేసినట్టే కనపడుతుంది. దాన్ని ఎవడు వెనకేసుకు రాడు. కొన్ని వదిలేస్తే కదా మనం బాధపడాలి. సరే, ఆ 2 సంఘటనలు పక్కన పెట్టేసి సిద్ధిరాప్పలరాజు సంఘటన కూడా నేను మాట్లాడినప్పుడు నువ్వు బాధితులు పరామర్శించవా అది నీ నిర్ణయానికి వదిలేస్తున్నావు. నీ మైండ్ సెట్ అంతేలే, అది ఆయన ఒక పిచ్చోడు అని చెప్పేసి వదిలేస్తాం అంతే. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం బాధితుల పక్షాన పోరాటం చేస్తాం. ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నారో మీరు ఈ రాజమండ్రి మెడికో ప్రియాంక సంఘటనలో వాళ్ళ కుటుంబ సభ్యుల తరపున మీరు ఎలా అయితే పోరాటాలు చేస్తున్నారో, ఎలా అయితే వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళని తీసుకొచ్చి మీ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వం పైన విమర్శలు చేయించున్నారో, అదేవిధంగా సిద్ధిరాప్పలరాజు కొడుకు చేతిలో దానయ్యని ఎవరైతే చనిపోయారో మరి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించవచ్చుగా. అంటే మీ నాయకుడి పైన విమర్శలు చేయాలనా? మనం చేసిన భాగవతం బయటపడిపోతానా? కనీసం చిన్న పిల్లోడు
ఆ చిన్న పిల్లోడు చనిపోయాడన్న సానుభూతి కూడా లేకుండా అది కూడా రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తుంటే మరి నేను ఏ జోడిచ్చో కొట్టాలని అడుగుతున్నావు. మనిషివా పశువా? ఎంతసేపు విష ప్రచారాలు చేయాలి, లేదంటే డిఎస్సిలో లేని అవకతవకలు జరిగాయని చెప్పేసి విష ప్రచారం చేయాలి. అదొక దరిద్రం అయిపోయింది మాకు. ఆడెవడెవడో మాట్లాడతాడు పొక్కడిగాడు, ఆడు ఎందుకు వచ్చింది, ఆడేం మాట్లాడతాడు ఆడికి ఒక అర్థం పడుతూ ఉండదు. పెద్ద పెద్ద పోరాటాలు చేస్తారు. సరే బాగానే ఉందో చేశారు. కనీసం మీ హయాంలో ఎన్ని ఇచ్చారు, అంటే ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు అది చెప్పి మనం విమర్శిస్తే బాగుంటుంది. మనం దానికి ఏళ్ళలేం. మనం ఎవరన్నా చేస్తేనేమో చూసి తట్టుకోలేం. మనం ఇలా ప్రతి దాని మీద విమర్శలు చేసుకుంటా పోతే మరి రేపు పొద్దున్న రోజు నేను ఎవడన్నా నమ్ముతాడు అసలు? నువ్వు మాట్లాడే మాటకు విలువ ఉంటుందా జగన్మోహన్ రెడ్డి? ఉండదు కదా. మరి ఏం పోయే కాలం మాటలు ఇవి? ఏం రాజకీయాలు ఇవన్నీ కూడా? ఎక్కడైనా సరే ఈ నీచ రాజకీయాలు కట్టిపెడితే బాగుంటుందండి. పాలసీల ప్రకారంగా మాట్లాడండి. అసెంబ్లీకి వెళ్ళడం మానేశారు, కొన్ని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారంటే అక్కడికి పోరు. మనం ఎక్కడైనా ఎవరైనా చనిపోతే పరామర్శకి వెళ్ళిపోవాలి. ఇంకా ఇది వర్కౌట్ అవ్వలేదు. వీళ్ళు చేసే రాజకీయాలు ఇది వర్కౌట్ అవ్వలేదు. పోస్ట్ అయితే వేసారు కానీ ఈ విశాఖపట్నం బాలుడికి సంబంధించింది వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ వర్కౌట్ అయ్యి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేద్దాడు. వాళ్ళ తల్లిదండ్రులు సహకరించలేదు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. ఆ విషయంలో వాళ్ళని మెచ్చుకోవచ్చు. నిజంగా ఆ విషయంలో మాత్రం వాళ్ళు చాలా గ్రేట్. వీళ్ళు ప్రలోభాలు ఖచ్చితంగా పెట్టే ఉంటారు. మీకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తామనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనో, ప్రభుత్వం తరపు నుంచి అంత ఇప్పిస్తాం ఇంత ఇప్పిస్తాం అని చెప్పేసి ఖచ్చితంగా ఏదో రకంగా ప్రలోభం పెట్టే ఉంటారు. కానీ వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళకి నిజంగా చేతులు దండం పెట్టాలి. లేకపోతే ఈ పోస్ట్ చూసిన తర్వాత నాకు నిజంగా కడుపు తరికిపోయిందండి. కడుపుకి అన్నం తినే ఎవడు కూడా ఇలాంటి పోస్టులు వేయడు. నేను మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ దిక్కుమాలిన లోపల రాజకీయాలు మానేనంత వరకు మీరు రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళీ రావడం అనేది కళ. 29 కాదు కదా, 34లో కూడా మీరు అధికారంలోకి రాలేరు. ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి పోరాటాలు చేయాలి. ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన మనం ఖచ్చితంగా మాట్లాడాలి. అవన్నీ వదిలేసి కేవలం ఈ శవ రాజకీయాలు, ఎవరైనా ఎక్కడైనా చనిపోతేనో, లేదంటే ఆ సందర్భంగా ప్రభుత్వం ఏదైనా మంచి పనులు చేస్తే దానిపైన విషయం కక్కడమో, లేదంటే ఏదైనా పరిశ్రమ వస్తే దాన్ని